10,000. అయితే ఓ పని చేయి, ఈ 1000 రూపాయలు ఇచ్చుకుని ఇదే 10,000 అనుకో. 1000 వర్కౌట్ అవుదండి. పోనీ ఓ పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా? వర్కౌట్ అవుతుంది వస్తాను. సార్. ఏంటి సార్ ఇది? చూడండి. ఇవి రాంకోటి వాడితో బేరాలంటాయా? ఇది ఒకటి ఇచ్చి పంపించు. మావయ్య, అమ్మా, రాంకోటి. అర్చన, నువ్వు చనిపోలేదు మావయ్య, బతికే ఉన్నాను. ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు మీ మనవడు. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? మర్చిపోయావా? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయనేరి లోపల ఉన్నారా? లేరు మేడం. ఏం ఆఫీస్కి వెళ్ళారా? ఊటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటీ వెళ్తాను. 2-3 రోజుల్లో వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్ళు ఆయన చూడకుండా శవంలా బతికాను. ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కదమ్మా. నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. వేసేస్తా, మళ్ళీ మందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. ஹலோ, என்ன ஆறுமுகம் பேசுறேன். 5 டன் டீ பொடி அனுப்பி சொல்லியாச்சு. இதுவரை வரல, என்னாச்சு? రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నావు, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోనూ, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. హలో, Send one large whiskey to room number 201. hey, this is not room service. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? We are busy. Don't give any phone calls till morning, okay? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హ్యావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు. ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూల్తే కూలాయి, మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా? ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్. ఓకే, వెలుగు పడుతోంది. ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటి అలా తొంగి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. Archana. నువ్వు? నేనేనండి, మీ అర్చన్ని. మన బాబండి. డాడీ. అరే నాన్న,
ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్ కి వెళ్తాం పదండి. అటొద్దు, ఏ అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను ఉండు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ 2 ఏళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారేంటండి? త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తా. పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు. వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి ఇలారా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే చాలే, వదిలే. అరే కమ్ ఆన్ యార్. ఏయ్ ఏయ్ రే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేంటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో, మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? నా కూతురుతో ఉండనంటావు. నథింగ్ డూయింగ్. మధ్యలో చెప్పుకోవడం. బాగారు బాగారు ఏమిటండి ఇది? నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం బుక్కి పాలు చేస్తారా? నువ్వు ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు. నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరో తెలిసినా ప్రమాదమే. కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చెయ్యి. సరే. తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఈ ఆఫీస్ తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా పూజ చేయిస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడే అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2 in 1 అన్నమాట. కాదు, 1/2. ఇదే మన మన్మథ సామ్రాజ్యం. ఎలా ఉంది? బాగుంది, కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి? ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు. 2 సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా. కేకలో అవి పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అన్ని తొందర ఆలోచనలే. అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను. ఏ? మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి, నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను. ఓకే ఓకే. అమ్మయ్యా, ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను. ఇక ఆవిడ సంగతి చూడాలి. ఏ తల్లి కన్న బిడ్డలమో ఒకే సెల్లో 2 ఏళ్లు కలిసి పెరిగాం. మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబి. అట్లనే భయ్యా. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. అట్లా సుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీ ఎస్ఐని దాని మొగుణ్ణి ఖతం చేస్తా. ఆ తర్వాత నా మరుదల్ని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా. నీ ప్రోగ్రామ్ ఏంటి? పసుపు పారాని ఆరక ముందే నా 7వ పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి
దాన్ని స్మాష్ చేయాలి. రామకోటి పెట్టండి, త్వరగా పెట్టండి. పెట్టించు, టైం అవుతోంది. ఝాన్సీ ఏంటిది? షిఫ్టింగ్. షిఫ్టింగా? ఎందుకు? మన శోభన ఎందుకు కాలేదు? హనీమూన్ లో ఎస్పీ గారి ప్రాబ్లము, ఇక్కడేమో ముహూర్తం ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు. ఈ ఇల్లు వాస్తు ఏవి బాగోలేదంట. ఇక్కడుంటే ఈ జన్మలో శోభనం జరగదంట సిద్ధాంత్ గారు చెప్పారు. అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ చూసా. ఫ్లాటా? ఎక్కడ? డౌన్ కూడా కీర్తి అపార్ట్మెంట్స్. అదేనండి మన 1 టౌన్ ఫ్లాట్. ఓరి నాయనో, అక్కడ 1 టౌన్ ఫ్లాట్ ఏంటి? అదే మా 1 టౌన్ దగ్గర ఫ్లాట్స్. అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు. పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్. ఊరుకోండి, ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి. అది కాదు ఝాన్సీ, అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి, రౌడీలు కూడా ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి? ఆయన భయపడేది రౌడీలకు కాదు, పెళ్ళాలకి. పెళ్ళాలక? అదే, పోలీసులు రౌడీలకు ముగులు కదా, అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా, అదన్నమాట. భలే కవర్ చేశారండి. కవర్ చేశారా? అదే క్లారిఫై చేశారనబోయి కవర్ చేశారన్నాడు. ఝాన్సీ, మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం. నో, ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను. రండి. ఏంట్రా ఈ గొడవ? ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్, అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి. అసలు నువ్వు ఏదో ఒకటి చెప్పి ఆపపోయావు. అవును, ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు? అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ గెటప్లేంటి, ఆ సాంగ్ ఏంటి? ఇక్కడే ఉండి మీ టెన్షన్లు చూస్తుంటే మాకు హార్ట్ అటాకులు వచ్చేట్టున్నాయి. అందుకని మేము కాశీయాత్రకు వెళ్తున్నాం. ఏమండి, వెళ్దావా? కాశీగా? కాదు, ఫ్లాట్ కి. ఇప్పుడు అచ్చన్ దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను, ఎలా మేనేజ్ చేయను? అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది. వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు, తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం. లేదంటే ఈయన కూడా గట్టెప్పేసుకుని అట్టే వచ్చేయమంటారా? అంతే కదా మరి. కాశీకి పోదాము రామా హరి, గంగ తీర్థము తెద్దాము రామా హరి, గంగ తీర్థము తెద్దాము. మా సిఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా సార్? ఇక తప్పేదే ఉంది. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఏమైనా వెధవేషాలు వేస్తున్నావా? ఏం వెధ వేషాలు వేస్తాడండి, బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు. మాస్టారు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు, మీరు సైలెంట్ అయిపోండి. మాస్టారు, ఏం మాస్టారు, మీరు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మనకెందుకురా? క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి, వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని. 7 సేవలే పద. మీరు వెళ్ళండి, నేను సామాన్లు తీసుకుని వస్తాను. కొంచెం కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. ఏమండి, రారే. వస్తున్నా. ఏ ఫ్లోర్? 3rd ఫ్లోర్. 3rd ఫ్లోరా? అవును. ఏం లేదు, హైటెక్ కోనే. ఏం పర్వాలేదు, రండి. స్వామి శరణమయ్యప్ప. అదేంటి అలా జంప్ చేశారు? కొత్త ఫ్లాట్ కదా, వెరైటీగా బాగుంటుందని. రండి. ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. వేరే ఫ్లాట్ చూసుకుందాం. మీకు అసలు టేస్టే లేదంటండి. ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా? నాకు బ్రహ్మాండంగా నచ్చింది. పైగా వాస్తు కూడా చాలా బాగుందట. మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి. అలాగే. చచ్చాంరా బాబు. డాడీ వచ్చారా? ఒరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాగా. అదేమిటండి అక్కడే ఆగిపోయారు? అవును, ఈ సామాన్లన్నీ ఏమిటండి? ఇవన్నీ మనకున్నాయి కదా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఏమండి, ఏమిటండి సామాన్లు తీసుకురారే? ఆవిడెవరండి? ఈవిడెవరండి? మాట్లాడరేమిటండి? ఎవరావిడ? అసలు మీరెవరు? నేను ఆయన భార్యని. ఏంటి, నా భర్తకి నువ్వు భార్యవా? నీ భర్త? ఏయ్, సైట్ అయితే జోడు వేయించుకో, ఆయన నా భర్త. ఇదిగో, నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి. నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా? మర్డర్ అయిపోతావు. ఆయన నా భర్త కాదు, ఆయన నా మొగుడు. నా మొగుడు? నా మొగుడు కాదు, నా మొగుడు. చూపించు. కావాలంటే చూడు, నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు. అది నువ్వు కట్టుకొని ఉంటావు. ఆయన తాళి కట్టింది నాకు. ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు. ఏమండి, చెప్పేది నిజమా? ఇదిగో, అది ఇది అన్నావంటే కత్తి పెట్టి తీసుకొని నరికేస్తాను. ఏమండి, అది
అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడే ఉంటుంది. ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి. ఆవిడే మా ఆవిడ. ఆవిడే మీ ఆవిడ. మరి నేను? నువ్వెవరు? మీకు తెలీదా నేనెవరో? ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను? నిజంగా తెలీదా? అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి? కొంప తీసి ఆత్మహత్య చేసుకోదు కదా? నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు? బిడ్డను ఎలా కన్నారు? ఈ ఫోటోలు ఎలా దిగారు? ఏమిటి ఏమిటి అన్యాయం? దాన్ని పెళ్లి చేసుకుని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా? ఇదిగో నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి? చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి? ఆ ఫోటోలో ఉంది నేను కాదు. ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కాదా? 100% కాదు. ఆ వ్యక్తి వేరు, నేను వేరు. కావాలంటే చూడండి, మీ ఆయన కళ్ళజోడు లేదు, నాకుంది. మీ ఆయనకి చెవు పోగుంది, నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు. చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అయ్యావంటే. నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది, చెవు పోగు లేదు. ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి? మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది. మీ భర్తను అలా ఉండొచ్చు. అంటే డబల్ పోజా అవ్వచ్చు. అయితే మీరు నా భర్త కాదా? నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు. ఆవిడ మొగుడు కాదు, ముందు నేను అన్యాయం అయిపోతాను. రండి. ఎవరెవరండి బాబు? అడుగు పెట్టగానే ఇంత ఈ జరికిచ్చింది. టైప్ లో జర్కులు వస్తాయని ఈ ఫ్లాట్స్ వద్దన్నది. ఇప్పుడు మీరెవరు అందరికీ తెలిసిందిగా. ఇక మీదట ఏ గొడవలు రావు. సరే ఉండు, నా బుర్ర హీట్ ఎక్కిపోయింది, స్నానం చేసి వస్తా. రామ్కోడి ఏంటి సార్ ఏమైనా గొడవ జరిగిందా? బ్రీఫ్ కేసు చూసుకోండి. ఏంటమ్మా ఆయనే మీ ఆయన? అవునండి. మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు. అదే అర్థం కావడం లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అర్చన, ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా? మీటింగ్ కాదు బాబు, చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది. ఏంటది? ఏమండి, మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు. ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి. ఏంటలా చూస్తున్నారు? ఈయన మీ ఆయన కాదు, మా ఆయన. నమస్కారం అండి. అరే, కళ్ళజోడు పెడితే మా ఇలాగే ఉంటారు. అవును, మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్. ఏమండి, నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ. పర్వాలేదులేండి, మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని. ఓసారి మీ వారిని పిలవండి, మా వారిని చూపించి పరిచయం చేద్దాం. అలాగే. మీరు వెళ్ళకండి, నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను. ఓకే. ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే, రియల్లీ ఇట్స్ వండర్. అవును నిజమే, మన ఇద్దరం కవల పిల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు. అవునండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది. రాముడు భీముడు, ఇంద్రుడు చంద్రుడు, హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం. అది సరే గానీ మీరేం చేస్తున్నారు? నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను. ఇంతకీ మీరేం చేస్తున్నారు? అరే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను పోలీస్ డిపార్ట్మెంటే, మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను. వీళ్ళిద్దరు రూపాలే కాదు, ఉద్యోగాలు కూడా కలిసే. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టికెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి. అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం. అలాగేనండి, తప్పకుండా. అర్చన, అర్చన అలాగే ఉన్నారు. వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి. బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇందాకన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను. భలేవరే, అవన్నీ మర్చిపోండి. ఇక నుంచి మరిద్దరం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హలో పబ్లిక్, ఇంకా నుంచున్నారండి? డబల్ పోజ్ సినిమా అయిపోయింది, పదండి పదండి. మీరు కమల పిల్లలు కాదుగా, ఒకే పోలికలు ఎలా వచ్చాయండి? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా? మా నాన్న అటువంటి వాడు కాదు. పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా? తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి, ఆకలేస్తుంది. 2 నిమిషాలు చేస్తా, కూర్చోండి. తొందర ఏం లేదు, లేట్ గా లేటెస్ట్ గా చేయి. ఇంతలో స్నానం చేసి వస్తా. రే చదువుకురా. ఏమండి, ఏరీనా? వస్తున్నా. ఇప్పుడేగా స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు, మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను, కట్టేసి వస్తున్నా. ఆఫీస్ కి టైం అయింది, నువ్వన్నీ సర్దేసాయి. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమో టిఫిన్ రెడీయా? రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి, బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? 2:00కల్లా రెడీగా ఉండండి, స్టేషన్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్కి వెళ్తారా?
ఇప్పుడేగా వచ్చారు? ఈ రోజు నుంచి 2 షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో హలో, నేనండి. హలో అర్చన. అర్చన? అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు. ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్గా ఉందండి. ఎదురింటి అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెళ్ళి తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనము వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదా? అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు. నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పొద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను? వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను. మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అనమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే, ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది. నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు. ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి. నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి, ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సార్, 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తే అమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళటం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా. మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే, నమస్కారం అండి. మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నా. వస్తానారా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవా? నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో, ఆవిడ మొగుడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద. ఉంటామండి. నువ్వు అది రోజు హాలిక్స్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఎలా ఉంది? ఓరి వెధవా. హే అండి, వీడు చూసారా? ఏరీనా?